హలో మిత్రులారా, ఈరోజు వీడియోలో మనం నిన్న ఏపీ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది కదా. దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే డిస్కస్ చేసుకుందాం. అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చాయి, అలాగే ఎమ్మెల్యే సీట్స్ ఎన్ని, అలాగే ఎంపీ సీట్స్ ఎన్ని, ఇంతే కాకుండా ఎవరిది హైయెస్ట్ మెజారిటీ అన్న విషయం కూడా డిస్కస్ చేసుకుందాం. అలాగే కొందరు పొలిటీషియన్స్ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ అలాగే మెజారిటీని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏపీలో టోటల్గా 175 ఎమ్మెల్యే సీట్స్ అయితే ఉంటాయండి. సో అందులో టీడీపీకి 135 సీట్స్ అయితే రావడం జరిగిందండి. అలాగే జనసేనకి 21 సీట్స్ అయితే రావడం జరిగింది. ఇకపోతే వైసీపీకి 11 సీట్స్ అయితే వచ్చాయండి. ఇక చివరిగా బీజేపీకి అయితే 8 సీట్లు రావడం జరిగింది. సో ఇందులో టోటల్గా ఎన్డీఏ ఫార్మేషన్కి అంటే కూటమికి వచ్చిన సీట్స్ సంఖ్య అయితే 164 అండి. 164 సీట్స్ అయితే కూటమికి రావడం జరిగింది. రిమైనింగ్ 11 సీట్స్ అయితే వైసీపీకి వచ్చాయండి. అలాగే ఎంపీ సీట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీడీపీకి 16 సీట్లు రావడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీకి 4 సీట్లు రావడం జరిగింది. అలాగే బీజేపీకి 3 సీట్లు రావడం జరిగింది. ఇకపోతే జనసేనకి 2 సీట్లు రావడం జరిగిందండి. ఇందులో జనసేన ఎమ్మెల్యే తరపున 21 సీట్స్ అయితే పోటీ చేసింది. ఆ 21 సీట్స్కి అవుట్ అయితే వచ్చాయండి. అలాగే ఎంపీ సీట్స్ కూడా జనసేన నుంచి 2 మాత్రమే పోటీ చేశారు. ఆ 2 కూడా గెలవడం జరిగింది. సో ఇకపోతే హైయెస్ట్ మెజారిటీ అలాగే కొందరు పొలిటీషియన్స్ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్గా ఏపీ ఎలక్షన్స్లో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది అయితే పల్లా శ్రీనివాసరావు గారండి. ఇతనైతే గాజువాక నుంచి పోటీ చేశారు. అలాగే కూటమిలో ఉన్న టీడీపీ తరపు నుంచి అయితే ఇతను పోటీ చేయడం జరిగింది. ఇతనికి అపోనెంట్ గా ఉన్న వ్యక్తి పేరు అయితే గుడివాడ అమర్నాథ్ గారండి. ఇతను వైసీపీ నుంచి పోటీ చేశారు. సో ఈ పల్లా శ్రీనివాసరావు గారికి వచ్చిన ఓట్స్ అయితే 157,703 ఓట్లండి. ఇతను మెజారిటీ వచ్చేసి 95,235 అండి. అలాగే ఇతనికి అపోనెంట్ గా ఉన్న గుడివాడ అమర్నాథ్ గారిది అయితే 62,468 ఓట్లు అయితే రావడం జరిగింది. ఇతను ప్రీవియస్ గా వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో ఉన్నప్పుడు మనకి ఐటీ మినిస్టర్ కింద వర్క్ చేయడం జరిగింది. ఇతను అంత ఎఫిషియెంట్ గా వర్క్ చేయకపోవడం వల్ల ఇతనికి ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిందని జనాల యొక్క అభిప్రాయం ఉంది. అలాగే ఇకపోతే మన నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి అయితే పోటీ చేయడం జరిగింది. అలాగే ఇతనికి వచ్చిన ఓట్స్ అయితే 121,929 అండి. ఇతని మెజారిటీ 48,006 ఓట్లండి. ఇతనికి అపోనెంట్ గా నిల్చున్న వైఎస్ఆర్సీపీ మెంబర్ అయితే కేఆర్జే భరత్ అండి. ఇతనికి వచ్చిన ఓట్స్ అయితే 73,923 అండి. అలాగే మన హిందూపురం నుంచి పోటీ చేసిన బాలయ్య బాబు గారికి అయితే 107,250 ఓట్లు రావడం జరిగింది. ఇతని మెజారిటీ వచ్చేసి 32,597 ఓట్లండి. ఇతనికి అపోనెంట్ గా ఉన్న వైఎస్ఆర్సీపీ మెంబర్ అయితే దీపిక గారండి. ఈవిడికి వచ్చిన ఓట్స్ అయితే 74,653. నెక్స్ట్ వచ్చేసి మన పిఠాపురం నుంచి వచ్చిన కొనిడాల పవన్ కళ్యాణ్ గారండి. ఇతను జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేయడం జరిగింది. ఇతనికి 134,394 ఓట్లు అయితే రావడం జరిగింది. ఇతని మెజారిటీ వచ్చేసి 70,279 ఓట్లండి. ఇతనికి అపోనెంట్ గా నించున్న వైఎస్ఆర్సీపీ మెంబర్ అయితే వంగా గీత గారండి. ఈవిడికి వచ్చిన ఓట్స్ అయితే 64,115 అండి. ఇకపోతే మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ గారికి 167,710 ఓట్లు అయితే రావడం జరిగింది. ఇతని మెజారిటీ వచ్చేసి 91,413 ఓట్లండి. ఇతనికి అపోనెంట్ గా నించున్న మురుగోడి లావణ్య గారు వైఎస్ఆర్సీపీ నుంచి అయితే పోటీ చేయడం జరిగింది. ఈవిడికి 76,297 ఓట్లు అయితే రావడం జరిగిందండి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి పోటీ చేయడం జరిగింది. ఇతనికి వచ్చిన ఓట్స్ అయితే 116,315 ఓట్లండి. ఇతను మెజారిటీ వచ్చేసి 61,687 ఓట్లు. ఇతనికి అపోనెంట్ గా నించున్న టీడీపీ మెంబర్ అయితే బీటెక్ రవి గారండి. ఇతనికి వచ్చిన ఓట్స్ అయితే 54,628. అలాగే మన ఆర్కే రోజా గారి యొక్క కాన్స్టిట్యున్సీ వచ్చేసి నగరి అండి. ఈ నగరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి విన్నైన గాలి భానుప్రకాష్ గారి అయితే 107,797 ఓట్లు అయితే రావడం జరిగింది. అలాగే ఇతనికి వచ్చిన మెజారిటీ 45,000 అండి. అలాగే రోజా గారికి వచ్చిన ఓట్స్ అయితే 62,793 ఓట్లు అండి. ఇకపోతే కొడాలి నాని గారికి వచ్చిన ఓట్లు 56,940 ఓట్లు అండి. ఇతనికి అపోనెంట్ గా నించిన విన్నైన టీడీపీ సభ్యుడు
వెనుగండ్ల రాము గారికి 1,09,980 ఓట్లు అయితే రావడం జరిగింది. ఇతని మెజారిటీ 53,040 ఓట్లు అండి. సో ఇదండి ఏపీ యొక్క రిజల్ట్స్ అయితే. ఇదైతే ఒక భారీ గెలుపనే చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం 151 సీట్స్తో గెలిచిన వైఎస్ఆర్సీపీని జస్ట్ కేవలం 11 సీట్లు మాత్రమే కేటాయించి మిగతా అన్ని సీట్లని సంపాదించిన కూటమికి ఇది ఒక భారీ విజయం అనే చెప్పొచ్చండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈసారి ఏదో కొత్త మార్పు గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ యొక్క మార్పు ఏదైతే ప్రజలు కోరుకున్నారో వస్తుందా లేదా అనేది రాబోయే 5 సంవత్సరాల్లో ఆధారపడి ఉంటుంది. ఆన్ మై పర్సనల్ ఒపీనియన్ ఎంతో కొంత చేంజ్ అయితే వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు బట్టి వైసీపీ అనేది ఇండివిజువల్ పార్టీ అండి. వీళ్ళకి ఎటువంటి కేంద్రం సపోర్ట్ అనేది లేదు. ఇప్పుడు బీజేపీ సీట్స్ అనేవి ఈ కూటమిలో యాడ్ అవడంతో మనకి సెంట్రల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కలుగుతుందని నా ఉద్దేశం. అలాగే కూటమి యొక్క మేనిఫెస్టోలో ఉన్న రైల్వే జోన్ కేటాయింపు అలాగే క్యాపిటల్ అనేది డిసైడ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో నాకైతే ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూస్తున్నంత వరకు చాలా ఉత్కంఠంగా అనిపించిందండి. ఎందుకంటే ఇంత భారీ విజయాన్ని కూటమి సాధిస్తుందని నేనైతే ఊహించలేదు. కేవలం 11 సీట్లు మినహాయించి మిగిలిన సీట్లు స్వాధీనం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదండి. సో ఎంతవరకు ఏపీ చేంజ్ అవబోతుందో అలాగే డెవలప్ అవబోతుంది అనేది రాబోయే 5 సంవత్సరాల మీద ఆధారపడి ఉంటుందండి. ఇన్ని రోజులు బట్టి వైఎస్ఆర్సీపీ నుంచి కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని అలాగే అతని యొక్క పార్టీ జనసేనని వెక్కిరించడం అలాగే అవహేళన చేయడం జరిగింది. ఇప్పుడు అతని పార్టీ నుంచి పోటీ చేసిన 21 ఎమ్మెల్యే సీట్ల నుంచి 21 కూడా పోకుండా గెలవడం అనేది ఎంతో ఆశ్చర్యం అండి. అలాగే అతని పార్టీ నుంచి పోటీ చేసిన 2 ఎంపీ సీట్లు కూడా గెలవడం అనేది చాలా అద్భుతమనే చెప్పాలి. సో ఇప్పుడైతే అతను మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. సో చూద్దామండి ఆ మార్పు ఎంతగా దారి తీస్తుందో. నాకైతే కొంత హోప్ అయితే ఉందండి. ఖచ్చితంగా ఏదో కొత్త మార్పు అయితే రాబోతుందని. ఆ మార్పు వల్ల మన ఏపీ ఈ దేశంలో ఉన్నతమైన స్థాయిలో నిల్చోవాలని నా కోరిక. సో మీకేమైనా మన తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త కొత్త అప్డేట్స్ తెలియాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏ పార్టీ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకున్నా దేనిపైన మీకు డౌట్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. దాని గురించి నేను తెలుసుకొని మీకైతే ఒక వీడియో అయితే చేసి పెడతాను. నేను కూడా మీకు ఒక తమ్ముడు లాంటి వాడినేనండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ ఛానల్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఫ్రీగా అడగండి. దాని గురించి అయితే నేను మీకు వీడియోస్ చేసి క్లారిటీని తెప్పిస్తాను. సో అంతేనండి. మరింత కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై హింద్.